అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన 'ప్రేమకాంతి' నవల చదువుతున్నాను. మరో గంటకు వినీల ఇంటికి తిరిగి వచ్చింది. రవి బెడ్రూంలో లేడు. ఆమెకు అర్థమైంది. హాల్లోకి వచ్చి ఎడమవైపుగా ఉన్న అతని ప్రైవేట్ రూంలోకి వెళ్ళింది. టేబుల్ మీద మెక్డోవెల్ విస్కీ బాటిల్, ఫుల్ బాటిల్ సగానికి పైగా ఖాళీ అయి ఉంది. పక్కనే స్పెన్సర్స్ సోడాలో గ్లాసు. రవి సోఫాలో తలవాల్చేసి పడుకుని ఉన్నాడు. భుజం మీద చేయి వేసి రవి రవి అని పిలిచింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. మరునాటి ఉదయం దాకా లేవడని ఆమెకి తెలుసు. నిట్టూర్చి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేదు. ఉదయం 7 గంటల దాకా వినీలకు మెలకువ రాలేదు. రాత్రి 3 దాటే వరకు నిద్ర పట్టలేదు. ఆలోచనతో అలసిపోయి అప్పుడు కన్నుమూసింది. టీకు అప్పటికే నిద్రలేచి సీతమ్మ గ్లాసులో పాలు కలిపిస్తే తాగి హాల్లో ఆడుకుంటున్నాడు. రవి ఇంకా లేచి ఉండడు. గదిలోకి వెళదామా అనుకొని మళ్ళీ తటపటాయించి ముఖం కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. టవల్తో ముఖం తుడుచుకుంటూ ఉండగా సీతమ్మ కాఫీ కలిపి తీసుకొచ్చింది. నిలబడే నెమ్మదిగా తాగి కప్పు టేబుల్ మీద పెట్టేసి రాత్రి రవి పడుకున్న గదిలోకి వెళ్ళింది. లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఆలోచిస్తూ బయట కారిడార్లోకి వచ్చింది. అదిగో రవి తోటలో పేము కుర్చీలో కూర్చుని ఎటుకేసో చూస్తున్నాడు. ఇటు తిరిగి లేడు. అతను లేవగానే పావుగంట వ్యవధిలోనే కాఫీ 2-3 కప్పులు తాగటం అలవాటు. కిచెన్లోకి వెళ్ళి స్వయంగా కాఫీ తనే కలిపి కప్పు చేతిలో పట్టుకుని గార్డెన్లోకి వెళ్ళింది. రవి. అతను మాట్లాడలేదు. తల తిప్పి కూడా చూడలేదు. అతను పక్కగా వెళ్ళి నిలబడింది. రవి, ఐఎమ్ సారీ. అతను ఉలకలేదు, పలకలేదు. రవి, కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. సీతమ్మ ఇచ్చింది. ఈసారి నేనిస్తున్నాను. ఎన్నిసార్లైనా నీకు అలవాటేగా. సీతమ్మ ఇచ్చింది. రవి, ప్లీజ్. పేషెంట్కు సీరియస్గా ఉంటే వెళ్లకుండా ఎలా ఉండను? స్వార్థంతో ప్రవర్తిస్తే నలుగురు ఏమనుకుంటారు? అతను తలెత్తి ఆమె ముఖంలోకి ఒకసారి చూశాడు. ఏమీ మాట్లాడలేదు. అటువంటప్పుడు ఎందుకు ప్రామిస్ చేశావని అంటావు. తప్పే, క్షమించు అని కాఫీ కప్ అందిస్తూ ప్లీజ్. అతను మౌనంగా అందుకొని కాఫీ కాస్త తాగసాగాడు. రవి, మాట్లాడవేం? ఇంకా కోపం పోలేదా? కాఫీ తాగటం పూర్తయింది. అతని చేతిలోంచి కప్పు తిరిగి తీసుకుంటూ మాట్లాడు రవి, నువ్వు అలా ఉంటే నాకు తోచదు అంది దీనంగా. నేను ఈవేళ క్యాంపు వెళ్తున్నాను. రాత్రి చెప్పలేదేం? చెప్పేదాకా అవకాశం దొరకలేదు కాబట్టి. అయితే రా, గబగబా స్నానం చేసి తయారవుదువు గాని అంటూ రెక్క పట్టుకుని చంటిపిల్లాన్ని లేవదీసినట్లు లేవదీసింది. ఆమె వెంట యాంత్రికంగా నడుస్తూ అతను లోపలికి వచ్చాడు. అతను షేవ్ చేసుకునే లోపల గబగబా స్నానం చేసేసింది. అతను స్నానానికి వెళ్ళగానే హడావిడిగా నిన్న నానబోసిన మినప్పప్పు తీసి గ్రైండర్లో పోసింది. గ్రైండరు గిర్రున తిరిగింది. అతను స్నానం పూర్తి చేసి డ్రెస్ చేసుకుని వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై వేడివేడి ఇడ్లీ తయారుగా ఉంది. పక్కనే అతనికి ఇష్టమైన కారపొడి, కొబ్బరి పచ్చడి. ఇడ్లీ మీద కారపొడిలో నెయ్యి వేస్తూ అంది. నీ కోసం ఇంత ఉరుకులు పరుకులుగా అన్నీ అమరిస్తే మెచ్చుకోవేం రవి? పైగా కోపంగా ఉండి తూచినట్లు మాట్లాడతావు. మెచ్చుకున్నాను. ఇడ్లీలు చాలా బాగున్నాయి. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. పచ్చడి కూడా బాగుంది. కానీ అందులో ఉప్పే వేయబడలేదు. వినీల పక్కుమని నవ్వింది. టీకు దగ్గరలో లేడు. వినీల అటు ఇటు చూసి ముందుకు వంగి అతని చెవి పట్టుకు మెలేసింది. మరి గప్చిప్గా తినేసావేం? నీ చేతికి భయపడి అంత గయ్యాలిదాన్నా? కొంచెం. ఏయ్. ఆమె చెయ్యి అతని చెవి వదిలిపెట్టి అతని క్రాఫింగ్లో దూరింది. పీకే నీ ఇష్టం. ఏం చేస్తే నీ కడ్డు? నవ్వకపోతే నిజంగా జుట్టు పీకేస్తాను. నా తలకి ఏదైనా అయితే మళ్ళీ నువ్వే ఆపరేషన్ చేయాలి. న్యూరో సర్జన్వి. క్రాఫింగ్లోంచి చేయి బయటకు తీసి 2 చేతులు జాపి తను భీకరంగా ఉన్నట్లు యాక్షన్ చేస్తూ అంది. చేసేస్తా, చూసుకో నా తడాకా. రవి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ఎంత భయంకరంగా ఉండటానికి ప్రయత్నిస్తుందో అంత ముద్దొస్తుంది. అతని కోపం మటుమాయమైపోయింది. ఇడ్లీ తింటున్న చేత్తోనే ఆమె కుడిచేయి పట్టుకొని గబాల్న లాగాడు. అయ్యో అంటూ వినీల అతని ఒళ్ళోకి వచ్చి పడింది. మమ్మీ అంటూ టీకు డైనింగ్ రూంలోకి వచ్చాడు. వినీల చప్పున వదిలించుకొని దూరంగా జరిగింది. టీకు 1 నిమిషం ఇద్దరి వంక చూసి అర్థమయ్యి తల ఊపి ఈ గేమ్ బావుంది మమ్మీ.
బ్యాటు బాలు కన్నా ఇదే బాగుంది, మళ్ళీ ఆడండి. ఇద్దరూ నవ్వు ఆపుకోలేకపోయారు. విఐపి బ్యాగ్లో వినీల అతని బట్టలు అవి నీట్గా సర్దింది. ఈసారి ఏం మర్చిపోయావు? రేజరా? రేజర్ పెట్టానండి, ఇదిగో చూడండి అంటూ చూపించింది. పోనీ షేవింగ్ సోప్ అయి ఉంటుంది. అబ్బా ఇదిగోనండి. పోనీ టూత్ పేస్ట్ అయి ఉంటుంది. అబ్బబ్బా పేస్ట్ పెట్టానండి, ఇదిగో చూడండి అంటూ అది ఉన్న చోటు చూపించింది. కానీ బ్రష్ లేదన్న సంగతి అతనికన్నా ముందే ఆమె గమనించి నాలుక కొరుక్కుంటూ గబగబా తీసుకొచ్చి ఉంచింది. ఎంత జాగ్రత్తగా మర్చినా నిజంగానే ఏదో ఒకటి మర్చిపోవటం ఆమె అలవాటు. స్టేషన్ దగ్గర దిగి కారు పంపిస్తాను అంటూ అతను రంగనాయకుల్ని కేకేసి సూట్ కేసు కారులో పెట్టుకోమని చెప్పి బయలుదేరబోతున్నాడు. వెనక నుంచి షర్టు పట్టుకుని గుంజినట్లయింది. ముందుకు వేయబోతే అడుగు ఆగిపోయింది. ఎన్నాళ్ళు క్యాంపు? వారం రోజులు. అమ్మో వారమా? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె దగ్గరకు వచ్చి తలమీద చేయి వేసి రాస్తూ అన్నాడు. వారమేగా, ఎప్పటిలా రోజూ ఫోన్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయ్ డాడీ. కిందకు వంగి టీకూన్ ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. టీకూన్ దింపేసి బయటకు పరిగెత్తాడు. మరో గంట తర్వాత వినీల కూర్చున్న కారు హిమాయత్ నగర్ వైపు నుంచి బయలుదేరి హ్యాబిట్స్ వైపు పరుగెడసాగింది. అయ్యో ఈవేళ చాలా ఆలస్యమైపోయిందే అనుకుంటూ రిస్ట్ వాచ్ చూసుకుంది వినీల. రాత్రి చేతికి పెట్టుకోలేదు. ఆటోమేటిక్ వాచ్ కాబట్టి ఆగిపోయి ఉంది. టైం ఎంతైందో అనుకుంటూ విండోలోంచి విరుచుకుపడుతున్న గాలికి కళ్ళ మీద పడుతున్న ముంగుల్ని పైకి తోసుకుంటూ వెనక్కి ఆనుకొని కూర్చుంది వినీల. టైం ఎంతైందో అనుకుంది వినీల ఆదుర్దాగా బస్టాప్ దగ్గర నుంచుని 10 ఏళ్ల క్రితం. అప్పటికి అరగంట నుంచి బస్సు కోసం ఎదురు చూస్తోంది. 1-2 వచ్చాయి గాని చీమ కూడా దూరడానికి వీల్లేనంత రద్దీగా ఉన్నాయి. ఒక పక్క కాలేజీ టైం అయిపోతోందన్న ఆతృత, ఇంకొక పక్క ఇంట్లో తన చదువును గురించిన మీమాంస వలన కలిగిన నీరసం ఆమెను కృంగదీస్తున్నాయి. చేతిలో పుస్తకాల బరువు, పొద్దుట్నుంచి పలహారం కూడా చేయనందువల్ల కలిగిన నీరసం ఆమెను అశక్తురాల్ని చేస్తున్నాయి. ఇంకో బస్సు కూడా వచ్చింది. అందులో కూడా ఖాళీ లేదు. ఆగనన్నా ఆగకుండా వెళ్ళిపోయింది. ఉసూరుమంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఎంబీబీఎస్ 2వ ఏడు చదువుతోందప్పటికి. ఎనాటమీలో ఆ రోజు నుంచే హెడ్ అండ్ నెక్ డిసెక్షన్ మొదలవుతోంది. తన పార్ట్నర్ వినత విసుక్కుంటూ ఉంటుంది ఎంతకూ రాలేదని. పక్కనే ఏదో కారు ఆగినట్లు అయ్యేసరికి తల తిప్పి చూసింది. బ్లాక్ కలర్ ఫియట్ కార్ నిగనిగలాడుతూ నీరెండలో మెరుస్తోంది. స్టీరింగ్ దగ్గర 22-23 ఏళ్ల యువకుడు కూర్చుని ఉన్నాడు. స్మార్ట్గా ఉండి ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. అరగంట క్రితం ఇటువైపు వెడుతూ బస్సు కోసం నిలబడ్డా మిమ్మల్ని చూశాను. ఇంకా బస్సు రాలేదా? మీ మొహంలో రెస్ట్లెస్నెస్ చూసి ఆగిపోయాను. ఎక్కడికి పోవాలి చెప్పండి, డ్రాప్ చేస్తాను. అమ్మాయిలు వెంటపడే అల్లరి సజ్జు అనుకుంటూ అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది. అమాయకంగా, అందంగా ఉన్నాడు. చిలిపితనం, అల్లరి లాంటివేం కనబడలేదు. ఒక్క క్షణం తటపటాయించి మెడికల్ కాలేజీకి అంది. ఉస్మానియానా? తల ఊపింది. రండి, డ్రాప్ చేస్తాను. పక్కకి వంగి ఫ్రంట్ డోర్ తెరిచాడు. మళ్ళీ తటపటాయించి సంశయిస్తూనే లోపలికి ఎక్కింది. కారు కదిలింది. ఎన్నో ఏడు? చెప్పింది. నాకు చిన్నప్పటినుంచి మెడిసిన్ అంటే ఎంతో ఇష్టం. చదువుదామని ఎంతో ఉబలాట పడ్డాను కూడా. కానీ హెల్త్ రీజన్స్ వల్ల చదవలేకపోయాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతని ఆరోగ్య కారణాలేమిటో అడగాలని చిన్న కోరిక లాంటిది కలిగింది కానీ మళ్ళీ ఈ 5 నిమిషాల పరిచయానికి అనవసర ప్రసంగం ఎందుకులే అని ఊరుకుంది. రోజు బస్సులోనే వెడతారా? తల ఊపింది. కష్టమే ఇంత దూరం బస్సులు దొరక్కపోతే అని తనలో తను అనుకున్నాడు. ఆమె ఎక్కువగా రెస్పాన్స్ ఇవ్వకపోవటంతో తర్వాత ఏదో కొంచెం తప్ప మాట్లాడలేదు. మెడికల్ కాలేజీ వచ్చింది. వినీల అతని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసి థ్యాంక్స్ చెప్పి దిగిపోయింది. తర్వాత చాలా రోజులు గడిచిపోయినాయి. బస్టాప్ దగ్గర నిలబడినప్పుడు ఎప్పుడన్నా అతను లీలగా గుర్తుకు వచ్చి అప్రయత్నంగా నల్ల ఫియట్ కార్ కోసం కళ్ళు వెతికేవి. తర్వాత అతను జ్ఞాపకం రావటం మానేశాడు. ఓ రోజు వినత తన బర్త్డే పార్టీకి అని చెప్పి బలవంతం చేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. అదే మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళటం. అత్యంత ఆధునికంగా దేవేంద్ర భవనంలా ఉన్నది. వినత వాళ్ళు ధనవంతులని తెలుసు కానీ మరి ఇంత ఐశ్వర్యవంతులని తెలీదు. స్నేహితులు, బంధువులు, ఆఫీసర్లు, ఎలైట్ ఆఫ్ ద సిటీ. పార్టీ అట్టహాసంగా జరిగిపోతోంది. వినీలకి చాలా మొహమాటంగా, ముళ్ళమీద ఉన్నట్లుగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ అస్థిమితంగా ఒదిగి కూర్చుంది.
ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకుంటూ ఓ మెరుపు మెరిసినట్లయింది. ఆనాడు కారులో లిఫ్ట్ ఇచ్చిన యువకుడు. హే బావా అని వినత ఎదురుగా వెళ్ళి, ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు అంది గారాబంగా. చిన్న బిజినెస్ ఎఫైర్ ఒకటి కాళ్ళకు అడ్డం పడిందోయి. అప్పటికి పరుగు పరుగున వచ్చేశాను. ఇదిగో ముందు ఇది తీసేసుకో, మళ్ళీ మర్చిపోతాను అని జేబులోంచి ఎర్ర రంగు కాగితం చుట్టి ఉన్న చిన్న బాక్స్ తీసి ఆమెకు అందించాడు. వినత జాగ్రత్తగా కాగితం విప్పి మూత తెరిచి చూసింది. రవ్వల దిద్దులు. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. థాంక్యూ బావా అంది చలించే కంఠంతో. ఇంతమంది మధ్య నేను అని అతనేదో అనబోతుండగా, రా బావా నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని అతని చేయి పట్టుకుని వినీల కూర్చున్న చోటుకి లాక్కు వచ్చింది. ఇతను మా బావ రఘుకిషోర్. ఈమె నా ఫ్రెండ్ వినీల. నమస్తే. వినీల తడబడింది. నమస్కరించబోతుంటే చేతులు వణికాయి. ఏం తప్పు చేసిందని? ఇదివరలో ఒకసారి కలిసినట్లు ఇద్దరూ బయటపడలేదు. ఇటువంటి సున్నితమైన విషయాలు ఎందుకు దాచాలనిపిస్తుందో, ఎందుకని గోప్యంగా ఉంచాలనిపిస్తుందో. అందులో స్వార్థమేమీ లేకపోవచ్చు. అనూహ్యం. ఈమె చదువులో క్లాస్ ఫస్ట్, ఎనాటమీ ప్రొసెక్టర్, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. చెప్పాలంటే ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయిలే. వినత ఉత్సాహంగా వివరిస్తోంది. ఇంతలో ఆమెనెవరో పిలిస్తే ఒక్క నిమిషం అంటూ అటుకేసి వెళ్ళిపోయింది. మనం మళ్ళీ కలుసుకున్నాం. ఆమెకేం చెప్పాలో తోచక తల ఊపింది. బాగా చదువుతున్నారా? మళ్ళీ తల ఆడించింది. వినీల. మీ పేరు నాకు బాగా నచ్చింది. ఆమెకేం జవాబు చెప్పాలో తెలియలేదు. గుండె గబగబా కొట్టుకున్నట్లయింది. మీకు మాటలు రావా? అతను నవ్వుతూ అన్నాడు. ఇంతలో అక్కడికి వినత రావటంతో అంతరాయం కలిగింది. కొంతసేపటికి పార్టీ ముగిసి వచ్చిన వాళ్ళంతా ఒకరొకరుగా వెళ్ళిపోసాగారు. వినీల కూడా వెళ్ళిపోవటానికి లేచింది. ఈ చీకట్లో ఒక్కదానివి ఎలా వెళ్తావు? 5 నిమిషాలాగు, డ్రైవర్నిచ్చి కారులో పంపిస్తాను అన్నది వినత. వినీల మొహమాట పడుతూ, వద్దులే నేను తేలిగ్గానే వెళ్ళిపోగలను అని ఆమె బలవంత పెడుతున్నా వినిపించుకోకుండా గుడ్ నైట్ చెప్పి బయటికి వచ్చేసింది. రావటానికైతే తొందరపడి బింకంగా బయటికి వచ్చేసింది గాని ఆ చీకటి, అలవాటు లేని కొత్త దారి ఆమె గుండె వడివడిగా కొట్టుకుంది. దగ్గరలో బస్టాపు ఎక్కడుందో తెలీదు. మనుషులు మీద మీద నుంచి రాసుకుపోతున్నట్లు పోతున్నారు. అటూ ఇటూ చూడకుండా గబగబా నడుస్తోంది. ఇంతలో పక్కనే కారేదో ఆగినట్లు అయ్యేసరికి అప్రయత్నంగా తల తిప్పి చూసింది. ఇలా చీకట్లో వేళకాని వేళప్పుడు ఆడపిల్లలు ఒంటరిగా నడవటం మంచిది కాదు. ఏమీ జవాబు చెప్పలేక బిక్కమొహం వేసుకొని చూస్తోంది. రండి డ్రాప్ చేస్తాను. ఫ్రంట్ డోర్ తెరిచాడు. ఆమె సంశయించలేదు. మెల్లిగా కారు చుట్టూ తిరిగి వచ్చి ఎక్కి కూర్చుంది. 1-2 నిమిషాల్లో కారు మెయిన్ రోడ్డు మీదకు వచ్చింది. చెప్పండి, ఎటు పోనివ్వమంటారో? ఆమె వినిపించినట్లు ఎడంవైపు, ఇప్పుడు స్ట్రైట్ అంటూ డైరెక్షన్లు ఇస్తోంది. చివరకు ఆమె ఇల్లు సమీపంలోకి వచ్చాడు. ఇక్కడే ఆపండి, ఇహ ముందుకు వద్దు అన్నది. అతను కారు ఆపేశాడు. ఆమె దిగి అతనికి థాంక్స్ చెప్పి ముందుకి నడిచింది. అతను కారు స్టార్ట్ చేయలేదు. చూస్తున్నాడు. స్ట్రీట్ లైట్ల నుంచి కొద్దిగా వెలుతురు వ్యాపిస్తున్నది. ఆ మసక చీకట్లో ఆమె 100 గజాల దూరం నడిచి ఓ పెంకుటింటి ముందు ఆగింది. కాసేపట్లో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సెకండ్ ఇయర్ పరీక్షలు అయిపోయినాయి. వినీల ఎనాటమీ, ఫిజియాలజీ పాస్ అయ్యి క్లినికల్స్కు వచ్చింది. ఓ రోజు మేల్ మెడికల్ వార్డులో ప్రొఫెసర్ బెడ్ సైడ్ క్లినిక్స్ తీసుకుంటున్నాడు. స్టూడెంట్స్ అంతా శ్రద్ధగా వింటూ మధ్య మధ్య ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారు. ఆ రోజు క్లాసులో వినత లేదు. వాళ్ళ బంధువుల తాలూకు పెళ్లికి అటెండ్ అవటానికి 2 రోజులే ఊరికి వెళ్ళింది. ఉన్నట్టుండి సిస్టరు ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చింది. క్లాస్ తీసుకుంటున్న ప్రొఫెసర్ని డిస్టర్బ్ చేయటానికి భయపడి అక్కడే నిలబడిపోయింది. ప్రొఫెసర్ ఆమెను గమనించాడు. వాట్ సిస్టర్ అన్నాడు. స్పెషల్ రూమ్ నంబర్ 12లో పేషెంట్ పరిస్థితి బాగాలేదు. అసిస్టెంట్ మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అరే, దట్ ఈజ్ ఏ పెక్యులియర్ కేస్ అంటూ ప్రొఫెసర్ జస్ట్ ఏ మినిట్ అని స్టూడెంట్లకి చెప్పి సిస్టర్ వెంట నడిచి వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు మరో గంటకు గానీ రాలేదు. ఇంతలో టైం అయిపోయింది. లంచ్కి అంతా బయటికి వెళ్ళిపోయారు. వినీల ఒక్కతే వార్డులో ఉంది. ఆమెకు ఇంటికి వెళ్ళి లంచ్ తీసుకునే అవకాశం లేదు. పొద్దుటే కొద్దిగా భోజనం చేసి వచ్చేస్తుంది. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళేదాకా ఏమీ తీసుకోదు. వార్డులోనే ఇంట్రెస్టింగ్గా ఉన్న కేసు షీట్స్ తిరగేస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. కాసేపటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వార్డులోకి వచ్చాడు. వినీలని దగ్గరికి పిలిచాడు. ఈరోజు హౌస్ సర్జన్ లీవ్ పెట్టాడు. స్పెషల్ రూమ్ 12లో కేసు కొద్దిగా క్రిటికల్గా ఉంది. ప్రస్తుతం సెడేషన్లో ఉన్నాళ్లే.
బీపీ బాగా ఫాల్ అయింది. నేను మెడిసిన్స్ అన్నీ ఇచ్చి వచ్చాను. నువ్వు అక్కడే ఉండి పావుగంటకు ఒకసారి బీపీ చూస్తుండు. స్టడీగా ఉంటే పర్వాలేదు, మరీ ఫాల్ అయితే సిస్టర్తో నాకు కబురు చేయి అన్నాడు. ఎస్ సార్ అని వినీల తల ఊపి స్పెషల్ వార్డు వైపు నడిచి వెళ్ళింది. రూమ్ నెంబర్ 12లోకి అడుగు పెడుతూ ఉలిక్కిపడింది. బెడ్ మీద తనకు కారులో 2 సార్లు లిఫ్ట్ ఇచ్చిన యువకుడు, వినత బావగా పరిచయం చేయబడ్డ వ్యక్తి గాఢమైన మత్తులో పడుకుని ఉన్నాడు. అంతటి స్థితిమంతుడు దిక్కులేనివాడిలా ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఎందుకు అలా పడి ఉన్నాడు? ఏమిటి అతని డిసీజ్? మొదటిసారి కలిసినప్పుడు మెడిసిన్ అంటే ఆసక్తే గాని ఆరోగ్య కారణాల వల్ల చదవలేకపోయానన్నాడు. ఇతనేదైనా భయంకరమైన రోగంతో పీడించబడుతున్నాడా? అతను నా స్థితిలో చూస్తుంటే సానుభూతితో ఆమె హృదయం ద్రవించింది. మెల్లగా అడుగులు వేస్తూ అతని బెడ్కేసి నడిచింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.